రాఖీ పౌర్ణమి సందర్భంగా ఖమ్మం జిల్లాలోని ఫ్యాన్సీ దుకాణాల వద్ద సందడి నెలకొంది. గతేడాదితో పోల్చితే ఈసారి వ్యాపారం కాస్త తగ్గినట్లు దుకాణదారులు చెప్తున్నారు. కొత్త వెరైటీలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. వచ్చిందంటేనే ఇంట్లో ఆడపిల్లలకు తమ అన్నదమ్ములకు రాఖీతోటి సంతోషం చేయాలి, ఖుషి చేసుకోవాలని చెప్పిన ఆలోచనతో ముందడుగు ఎగిరి గంతేస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే వారికి అంటే ఏదైతే రాఖీ పండుగ పౌర్ణమి వస్తుందో ఆ పౌర్ణమికి సంబంధించి మొత్తానికైతే రాఖీకి విభిన్న కొత్త ఆకృతుల్లో ఉన్నటువంటి రాఖీ పూలను మార్కెట్లోకి అందుబాటులో తీసుకొచ్చారు వ్యాపారస్తులు. దీనిలో భాగంగానే ఖమ్మం నగరంలో ఇక ఉన్నటువంటి బొమ్మల సెంటర్లో కూడా చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి రాఖీలు కొన్ని వందలాది కలెక్షన్స్ ఉన్నాయి. మొత్తానికి ఇక్కడ ఎక్కువ కూడా మహిళలు తమ అన్నదమ్ములకు విభిన్న పద్ధతుల్లో ఉన్నటువంటి రాఖీలను కొనుగోలు చేసి వాళ్ళకి రేపు రక్షాబంధం కనుక రేపు వాళ్ళకి ఆ రాఖీ కట్టేందుకు తహతలాడుతూ వ్యాపారం కొనసాగిస్తున్న పద్ధతి. మొత్తానికైతే కొనుగోలుదారు షాపుల దగ్గర మొత్తం చాలా వరకు కూడా విపరీతమైన రష్ ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మరోవైపు చూసుకుంటే మాత్రం వీటిలోనే చోటా భీమ్ కాంచి మొదలుపెట్టి చిన్నపిల్లలకు వాళ్ళకు ఇష్టపడే విధంగా చిన్నపిల్లలకు సంబంధించిన రాఖీలు కూడా విభిన్న పద్ధతుల్లో ఉన్నాయి. మరోవైపు మాత్రం అంటే వాస్తవానికి పాత పద్ధతుల్లో ఉన్నటువంటి రాఖీలు కూడా చాలా వరకు అంటే ఫస్ట్ అసలు రాఖీ పువ్వు అంటే దానికి సంబంధించి ఒక స్పాంజితో పాటుగా ఒక మంచిగా ఒక వివిధ రకాల అలంకరణలు చేసుకున్నటువంటి రాఖీలు ఉండే. దాంతోపాటు చాలా వరకు జోధ్పూర్ రాఖీలు కావచ్చు, రాజస్థాన్ రాఖీలు కావచ్చు, మరోవైపు వెండి రాఖీలతో పాటుగా అదేవిధంగా జై బాలయ్యకి సంబంధించినటువంటి సినిమా అంటే లయన్ సినిమాలో బాలకృష్ణ వాడినటువంటి రాఖీలు అంటే జై బాలయ్య రాఖీ ఇది మొత్తం చూసుకోవచ్చు. ఇలాంటి విభిన్న రకాలుగా కొత్త పద్ధతిలో మరోవైపున గన్నా ఒక సాయినాథ్కి సంబంధించినటువంటి రాఖీలు కావచ్చు. అంటే ఒకటే కాదు సుమారు వందలాది రాఖీలు ఇక తమ అన్నదమ్ములకు కట్టుకునే ఆడపిల్లలు కట్టే విధంగా ఈ యొక్క రాఖీలను వాళ్ళు వ్యాపారస్తులు అందుబాటులో పెట్టిన నేపథ్యం ఉంది. వాటిని కొనేందుకు మాత్రం చాలా వరకు వ్యాపారస్తులు అంటే ఈ యొక్క వినియోగదారులు చాలా వరకు వాటిని కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్న పద్ధతి ఉంది. దీనికి సంబంధించి వ్యాపారస్తులు మనతో పాటు మాట్లాడుతుందాం. సార్ చెప్పండి, చెప్పండి సార్, జనరల్గా మీరు ఈ ప్రతి సంవత్సరం కూడా రాఖీ పండుగ నంగలతోటి ఈ పౌర్ణమికి సంబంధించి చాలా వరకు మీరు విభిన్న పద్ధతుల్లో ఉన్న రాఖీలు తీసుకొచ్చి కస్టమర్లకు అందిస్తూ ఉంటారు. వాళ్ళకు అనుగుణంగా ఎలా ఉంది ఈసారి మార్కెటింగ్? ఈసారి మార్కెటింగ్ చాలా తక్కువగా ఉందండి. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం కూడా రేట్లు కూడా ఎక్కువైతే పెరగలేదు రాఖీలకి. అయినప్పటికీ కూడా ఫ్లోటింగ్ తక్కువ ఉంది బిజినెస్. ఎందువల్లంటే వివిధ ప్రాంతాల్లో ఒకప్పుడు ఏ ఐటెం కావాలన్నా కూడా మా అజీజ్ గల్లీకి వచ్చి కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ప్రతి చోట ముస్తాఫా నగర్ వివిధ ప్రాంతాల్లో పెట్టడం వల్ల మెయిన్ రోడ్డుల్లో బిజినెస్ బాగా తక్కువైంది. ఈరోజు ఆదివారం రావడం వల్ల ఇంకొంచెం బిజినెస్ బాగా తగ్గింది. హోల్సేల్ బేరం కూడా చాలా తక్కువ వచ్చింది సార్. జనరల్గా ఇప్పుడు ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి మీ దగ్గర? దాదాపు ఒక 10,000 వెరైటీస్ పైన ఉంటాయండి. చోటా భీమ్ రాఖీలు, పిల్లల రాఖీలు, కిడ్స్ రాఖీలు, గంధం రాఖీలు, వెండి రాఖీలు, ఇన్స్టాగ్రామ్ రాఖీలు, ఫేస్బుక్ రాఖీలు, వాట్సాప్ రాఖీలు, మోదీ రాఖీలు, ఇట్లా అన్ని రకాలే వచ్చాయి. మోడీ రాఖీలతో పాటు ఇన్స్టాగ్రామ్ రాఖీలు అలాంటి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చాలా క్లియర్ చూసుకోవచ్చు. అంటే మోడీ రాఖీలు అని, ఇన్స్టాగ్రామ్ రాఖీలు అని, అంటే పింక్ మోన్ రాఖీస్ అని అంటే చూసుకోవచ్చు మనం చాలా వరకు కూడా. విభిన్న కిడ్స్ జోన్ అని, దాంతోపాటు అంటే వివిధ రకాలుగా అంటే పిల్లలకు అదేవిధంగా పెద్దలకు ఇష్టపడే విధంగా 10,000 రాఖీలు మోడల్ ఉన్నట్టు కూడా షాప్ నిర్వాహకులు చెప్తున్న నేపథ్యం ఉండేది. మరోవైపున చోటా భీమ్ కావచ్చు అంటే పిల్లలకు చాలా వరకు కూడా వివిధ పద్ధతుల్లో ఉన్నటువంటి రాఖీలను మొత్తానికి కూడా ఈ యొక్క అంటే వినియోగదారులకు అందుబాటులో పెట్టిన విధంగా అయితే ఉంది. మరోవైపున దేశ ప్రధాని మోడీకి సంబంధించిన రాఖీలను కూడా అందుబాటులో తీసుకురావడం కూడా జరిగింది. ప్రతి సంవత్సరం వివిధ ఏదో ఒక రూపంలో కొత్తదనం చూపెట్టే విధంగా కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఈ యొక్క రాఖీలు నిర్వాహకం చేస్తూ అంటే రాఖీ వ్యాపారస్తులు మాత్రం ఆ కొత్తదనం సరుకుపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యం ఉండేది. అయితే గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కాస్త వ్యాపారం తక్కువ ఉన్నా కానీ మరి కొద్దిగా సమయం ఉన్న తరుణంలో ఈ యొక్క కాస్త వ్యాపారం బాగానే ఉంటుందని చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క రాఖీ పండుగకు సంబంధించి రాఖీ పౌర్ణమికి సంబంధించి ఈ యొక్క పండుగ జరుగుతున్న తరుణంలో ఎక్కువగా అన్నా చెల్లెళ్ళు అక్క చెల్లెలు మాత్రం మొత్తానికైతే మాత్రం తమ అన్నదమ్ములకు ఈ యొక్క రాఖీ పండుగను పురస్కరించుకొని వాళ్ళకి మంచిగా వాళ్ళ దీవెనలు తీసుకుంటూ సంతోషంగా గడిపేలా వాళ్ళు ఉండే విధంగా ఈ యొక్క రాఖీ పండుగను జరుపుకుంటారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం క్లియర్ చూసుకోవచ్చు. మోడీ రాఖీ కూడా చాలా వరకు మార్కెట్లో కూడా అందుబాటులో తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. ఈ మోడీ రాఖీకి చాలా డిమాండ్ కూడా ఉందని చెప్తున్నారు నిర్వాహకులు. మొత్తానికైతే ఈ రాఖీ పండుగని ఒక సుమారు లక్షలాది రూపాయల వ్యాపారం ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వ్యాపారం మంచిగానే ఉన్నా కానీ ఇంకా సమయం సండే కావడంతో కాస్త తక్కువ ఉందని చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఏదేమైనా
ప్రతి సంవత్సరం రాఖీ పండుగ వచ్చిందనంటే మాత్రం చాలా వరకు పల్లె గ్రామం నుంచి కూడా పట్టణాలకు చాలామంది అంటే యజమానులు కూడా ఇక హోల్సేల్ షాప్ కాడికి వచ్చేసి ఇక్కడ నుంచి తమ గ్రామాలు చేరుస్తున్న అక్కడ వ్యాపారాలు కొనసాగించుకుంటున్న నేపథ్యం ఉండేది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కేవలం సంపత్, భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.